భవత్. అటు పిమ్మట శంఖములు, వివిధ వాయిద్యములు, బేరులు, శృంగములు అన్నింటినీ ఒక్కసారిగా మ్రోగించారు. అప్పుడు అక్కడి శబ్దము ఎంతో భీకరముగా ఉంది. 14వ శ్లోకం. తతశ్వేతే రహైర్యుక్తే మహతి స్యందనే స్థితో మాధవ పాండవచ్చైవ దివ్యౌ శంఖో ప్రదద్మతు. ఆ తర్వాత తెల్లని గుర్రముతో కూడిన పెద్ద రథము నుండి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు దివ్యమైన తమ శంఖాలను పూరించారు. ఇది గదా విజయానికి చిహ్నము. 15వ శ్లోకము. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మ వృకోదర. శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యమనే శంఖాన్ని పూరిస్తే మన అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని పూరించారు.